జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జై గురుదత్త. దత్త భక్తులు అందరింట్లో కూడా ఉండవలసినటువంటి ఒక గొప్ప గ్రంథం ఇది. కనకాచార్య గారు రాసినటువంటి శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రములు మందిరముల దర్శనం. వారు స్వయంగా దత్తక్షేత్రాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్ర మహిమని, అలాగే ఆ క్షేత్ర విశేషాలని, ఆ చుట్టుపక్కల ఎన్ని దత్తక్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక గాన్గాపూర్ వెళ్ళారనుకోండి, గాన్గాపూర్ వెళ్ళే మనం వెనక్కి వచ్చేస్తున్నాం. అలా కాకుండా గాన్గాపూర్ వెళ్ళిన తర్వాత గాన్గాపూర్కి దగ్గరలో ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఇంకా ఏమైనా దత్తక్షేత్రాలు ఉన్నాయా, అక్కడ ఉంటే అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, ఆ విశేషాలు ఏంటి, అలాంటివన్నీ కూడా వారు ఈ దత్త గ్రంథంలో పొందుపరచడం జరిగింది. 3 వాల్యూములుగా ఇచ్చారండి వారు. ఈ మొదటి సంపుటిలో 264 దత్తక్షేత్రాలు, రెండవ దాంట్లో 137 దత్తక్షేత్రాలు, అదేవిధంగా 57 దత్తక్షేత్రాలు అనుబంధంగా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దత్తక్షేత్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దత్తక్షేత్రాలకు అనుబంధంగా ఈ 57 క్షేత్రాలను ఇచ్చారు. మొత్తం 458 దత్తక్షేత్రాలు. అంటే ఈ మూడు బుక్స్ కలిపి 458 దత్తక్షేత్రాలండి. ఆ క్షేత్రాలకి మనం ఏ విధంగా చేరుకోవాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఆ క్షేత్ర మహిమ, అక్కడ దత్తుడు ఏ విధంగా వచ్చాడు, అక్కడ స్వయంభూగా వచ్చారా, దాన్ని ఎవరైనా ప్రతిష్ఠించారా, అక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఆ దత్తక్షేత్రం ఉంది, ఆ దత్తక్షేత్రం యొక్క విశేషాలు ఏంటి అనేవన్నీ కూడా వారు ఎంతో చక్కగా ఈ 3 గ్రంథాల్లోనూ తీసుకురావడం జరిగింది. గణపతి సత్యనారాయణ స్వామి వారు ఈ గ్రంథాన్ని వారు స్వహస్తాలతో శ్రీ అని రాసి వారు దీన్ని అందించడం జరిగిందనమాట. ఇది మొదటి వాల్యూమ్లో కారంజీ స్వయంభూ దత్తక్షేత్రం అనమాట అండి. ఇది మన మహారాష్ట్రలో ఉంది. హైదరాబాద్కి 770 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆ క్షేత్రం యొక్క మహిమ అంటే ఇక్కడ ఏ ఋషి తపస్సు చేస్తే ఈ క్షేత్రం ఏర్పడింది, అలాగే ఈ క్షేత్రంలో ఏమేమి చూడవలసినటువంటి ఉన్నాయి, దత్తాత్రేయుడు అనుగ్రహం పొందిన వారు భక్తులు ఎవరున్నారు, ఇక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, దత్తుడికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ, పూజలు కానీ, నిత్య పూజలు కానీ, అలాగే అక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయి క్షేత్రాలు అనేవన్నీ కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రెండో సంపుటిలో వారు ఏం చేశారంటే ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక మీకు భారతదేశంలో ఉన్నటువంటి దత్తక్షేత్రాలు, వీరు తిరిగినటువంటి దత్తక్షేత్రాలు అన్నిటికీ యొక్క రూట్ మ్యాప్ మీకు అందుతుందన్నమాట. ఈ 3 గ్రంథాలు కలిపి 500 రూపాయలకే వారు అందించడం జరుగుతుంది. ఈ గ్రంథాలు కనుక మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఆల్రెడీ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మీ అడ్రస్ అన్న మెసేజ్ చేయండి. భారతదేశంలో మీరు ఎక్కడున్నా కూడా మీకు ఇవి పంపించడం జరుగుతుంది.